గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కాల పరిమితి ముగిసిందో లేదో అప్పుడే కార్పొరేటర్ స్థాయి ఆశావాహులు ఎలక్షన్లు వచ్చాయా అన్న రీతిలో నాయకులు బస్తీలు గల్లీలు తిరిగేస్తున్నారు. మోండా డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ అంబేద్కర్ నగర్ బస్తీలో ఇల్లు గల్లీ తిరుగుతూ మీకు ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా నేను ఉన్నాను అంటూ బస్తీలోని సమస్యలను స్వయంగా పరిష్కరిస్తానని బస్తీవాసులకు హామీ ఇస్తూ తిరిగారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుండి పార్టీలో ఉన్నానని సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అండదండలు దండిగా ఉన్నాయి కనుక వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తన కుటుంబానికే కార్పొరేటర్ టికెట్ వస్తుందని బద్రీనాథ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బండి సంజయ్ గాలిలో వచ్చినవారు సీఎం రేవంత్ రెడ్డి గాలిలో కొట్టుకపోతారని తాజా మాజీ బీజేపీ కార్పొరేటర్ను ఉద్దేశించి బద్రీనాథ్ యాదవ్ ఎద్దేవా చేశారు. 3000 చేస్తాం, 4000 ఇస్తానడుగా మా ముఖ్యమంత్రి, దిశల వారికి ఇస్తాం. పూర్తంగా నడవలేము కదా. మీ అందరిని పిలుస్తా, ఒక రోజు మీటింగ్ పెట్టుకుంటే ఏ గాలి కాగాలి చేసి పెడతాం. పెద్ద మనిషిలా నేను ఒక పెద్ద మనిషి, నాకు బాగా ఆప్తుడు ఈయన. ఈ పెద్ద మనిషి బంగారాజన, అదికు రౌతు, అదికు బంగారాజా, ఇద్దరు మంచి ఆప్తులు నాకు. ఆయన దుడ్డెల బాబురావు, ఇప్పుడు మీరు చెప్పారు ఇక్కడ వాళ్ళే అందరికి కాదు, ఎవరైతే నిజమైన లబ్ధిదారు స్థానికులు అందరు తెలుసు, నాకు అందరి పేర్లు తెలుసు. మీ పేరు విలువలేదని అట్లనే నర్సింగ్ పేరు తెలుసు. ఎన్నికలు లేవు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సమస్యలు తెలుసుకొని మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నాం, అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే వారి సహకారంతో, వారి నాయకత్వంతో ఈరోజు బస్తీలో తిరిగినప్పుడు ముఖ్యంగా మీరు అన్నట్టు డ్రైనేజ్ సమస్య, అక్కడ పైనుంచి వచ్చే వాటర్ సమస్య కూడా ఉంది. దాన్ని తొందరలోనే ఈ శివరాత్రి అయిపోగానే 1 వీక్ 10 డేస్లో ఆ రోడ్డు బ్లాక్ చేసి ట్రాఫిక్ డైవర్షన్ చేసి, ట్రాఫిక్ ఆల్రెడీ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది, ఇది మొత్తం బ్లాక్ చేసి చాలా పెద్ద పైప్ లైన్ వేస్తున్నాం. ఎందుకంటే అప్పుడున్న దానికి గత 20 సంవత్సరాలకు ఇప్పుడుకు జనాభా పెరిగిపోయింది, అపార్ట్మెంట్స్ వచ్చినాయి, చాలా రకరకాల జనాభా పెరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా చాలా పెద్ద లైన్ వేయాలని చెప్పి, ఎట్లయితే ఎల్ శంకర్ నగర్లో మారడుపల్లిలో పెద్ద లైన్ వేసినామో అదేవిధంగా ఇక్కడ కూడా పెద్ద లైన్ తీసుకొచ్చి రైలు నిలయం పక్కకున్న డ్రైనేజ్ కాలువ ఉన్నది కదా, పెద్ద కాలువలో కలపబోతున్నాం. దాన్ని తక్షణమే మా ఎమ్మెల్యే గారి ఆదేశ ఎన్నికల్లో హామీ ఇచ్చిర్రో 4000 రూపాయల పింఛన్ అనేది ఈ బడ్జెట్ తర్వాత ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు అట్లీస్ట్ 3000 రూపాయలన్నా ఒకటే పారి 4000 అంటే ఆర్థిక భారం ఉన్నది కాబట్టి, గత ప్రభుత్వం చేసిన అప్పులు కుప్పలుగా ఉన్నాయి కాబట్టి అవన్నీ అధిగమిస్తూ ఇంకొక 1000 రూపాయలన్నా పెంచే ప్రయత్నం చేస్తాడని మేము అనుకుంటున్నాం. మేము కూడా ఫీడ్బ్యాక్ మా ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తాం. కనీసం 3000 రూపాయలు పేద ప్రజలు, అట్టడుగు వర్గాలు రెక్కాడితే కానీ డొక్కాడని ఆ ప్రజలకు అందేలాగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా ఏవైతే అభయ హస్తం ఉందో ప్రజలకు అభయంగా ఉంటుంది,
వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. మొన్న మీ అందరికీ కూడా తెలుసు, మా ఎమ్మెల్యే గారు చాలా ట్రాన్స్పరెంట్గా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూసుకోమని చెప్తే డ్రామాలు చేస్తే, మొన్నటిదాకున్న కార్పొరేటర్, తాజా మాజీ కార్పొరేటర్ గారు డ్రామా చేస్తే, ఈ డ్రామాలు బంద్ చేసి నిజమైన లబ్ధిదారులకు ఇద్దామనంటే మేమేమో మాట్లాడతాం. నా స్థాయి అన్నది, నీ వయసులో సగభాగం నా రాజకీయ అనుభవం ఉన్నది. నువ్వు గాలికి వచ్చినావు, గాలికి పోతావు. బీఆర్ఎస్ పార్టీ పింక్ పార్టీ మాకు చేసిన అన్యాయం రెక్కలు ఇరిచేయాలని చెప్పి పుష్పం తెచ్చినాం. మా వాళ్ళంతా పుష్ప ఉట్టి షో, అంతకు మించి ఏం లేదు. ఎవరున్నారు నిజమైన బీజేపీ కార్యకర్తలు? ఆమెతోని కష్టపడ్డోళ్ళు ఎటుపోయారు? ఏడోళ్ళని తెచ్చుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నడవది. ఏదైతే మాట్లాడినామో నీకు జవాబుదారితనం మొన్నటిదాకా 2 రోజుల దాకా నీకు జవాబుదారితనం, నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ప్రజాప్రతినిధివి కాబట్టి నిన్ను అడిగే హక్కు ప్రతి పౌరునికి ఉంటుంది. కాబట్టి మీరు సమాధానం చెప్పాలి. వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడితే నీ గ్యాస్ మండి ముచ్చట చెప్తా, నీ డ్రైవర్ ఫోన్ ముచ్చట చెప్తా. ఇవన్నీ వ్యక్తిగతమైన విషయాలు వద్దు. నువ్వు బండి సంజయ్ అన్న గాలిలో వచ్చినావు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గాలిలా కొట్టుకోబోతావు. జై కాంగ్రెస్ పార్టీ.